నర్సయ్య తాత మధ్యలో మోత ఇక మరి పోదామా తెర మీదకే. ఇవాళ మరి ఏమేమి జాతకం రాసుకొచ్చిర్రు, దునియాలో ఏం జరుగుతుంది, లోకం మీది శుద్ధులు ఏంది. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత మహాపత్రికను పట్టుకొని వచ్చిన ముందుగాల. ఇక మరి లాల్ దర్వాజా బోనాల సంబురం, బోనవెత్తిన భాగ్యనగరం, సల్లంగా చూడమ్మా అంటూ తరలిన భక్తజనం, మంత్రులు, సెలబ్రిటీలు, బోనాలు. ఒక్కసారి ఈ బోనాలతోటి మన ప్రోగ్రాంకు కొద్దిగంత జోష్ తీసుకొని వద్దాం. నేను కూడా పోయినా కదా లాల్ దర్వాజా కాడికి. గా కథ మాతలావు చిన్నగా జర దానిలాడదాం. దా ఏమై పిలా, ఏది మనది? ఏది మరి మనది నిన్నటిది? ఇదేనా? ఇక కానీ ఆనందంగా కనుక తక్కువైన కనుక నాక జల్లెళ్ళు ఎక్కువైన కనుక ఇప్పుడు జనాలు కనుక ఎక్కువైన కనుక నాక జల్లెళ్ళ కనుక తక్కువైన కనుక ఏడలు కూడా బాగా దావా చేసుకుంటారు. మరి ఈ పాపాలు ఏంటో కనుక ఆనందం కష్టజీవులు ఆమైపోతురు అర్ధాంతరంగా. ఏం తాత మరి అమ్మవారిని ఏమన్నా అడిగినవా? మరి ఎందుకని ఇట్లా ఏంది ఏం కదా అని ఇవాళ అమ్మవారికి బోనం ఎక్కించలే కదా, అమ్మ వానలు గురిపియని మొక్కినా ఇక వానని గురిపియాలి. ఆ తల్లి ఆ జగన్మాత చూసుకోవాలి. మనకి ఎంత ఆకలి అవుతుందో అమ్మకి తెలియదా? ఎప్పుడు అందియాలి, ఎంత అందియాలి అంతనే అందిస్తుంది ఆ జగన్మాత. మరి ఏం పట్టుకో ఆనందంగా కనుక కనుక తాప తాప అడుగుతున్నారా బాలుడా కనుక ఎక్కడుందిరా మరి కనుక ఏది రా కథ కనుక నేను ఇచ్చేస్తున్నా కనుక అంటే అంటుతుంది కనుక ముట్టేది ముడుతుంది కనుక బాలుడా మరి కనుక ఎక్కడ పోయిందిరా కనుక అక్కడ కనుక నా ఆలయమే కనుక ఇక్కడ కూడా నా ఆలయమే కనుక ఎక్కడ చెప్పినా కనుక ఒకటే సోది ఉంటది కదా. ఇప్పుడు నీకు చిన్న చూపు చూస్తలేరు, కొబ్బరికాయ పెడుతురు, గోరం పెడుతురు, అరే ఒక తిరిగి నీకు ఏడలు కూడా బాధించి దావా చేసుకుంటున్నారు. మరి ఈ పాపాలు ఏంటో కనుక ఆనందంగా కనుక జనాలు తక్కువైన ఉండే కనుక నాక జల్లెళ్ళు ఎక్కువైన కనుక ఇప్పుడు జనాలు కనుక ఎక్కువైన కనుక తక్కువైన కనుక ఏమి లాభం రా బాలుడా కనుక కోట్లాది కనుక సుక్కలు రప్పిస్తున్నారా బాలుడా ఎక్కడ పోయిందిరా మరి కనుక ఏమైతుందిరా మరి కనుక ఏదో అయితే ఉంది సంతోషపడతలేరురా బాలుడా. ఇదేంది కథ కనుక నా గంగమ్మ రాణికే కనుక ముందు అవుతుందిరా బాలుడా మరి కనుక. అయ్యా చిన్నలేదు కథ. అమ్మ నీ దండం పెడితే అమ్మవారు కోపం మీద ఉంది. ఏ బలి ఆటలు కోసినా అమ్మవారికి శాంతి లేదు. అయ్యో మరి లోకం మీద పాపాలు ఎక్కువైపోతున్నాయి. అదే వచ్చింది బాధ. ఇవాళ కన్న తల్లిని పిల్లని అమ్మాయి లేదు. అవు ఇవాళ రక్త సంబంధాలు ఎడవాసిపోతున్నాయి. అవు గది కథ. మరి ఎంత తల్లి మరి నీ కూడా అరొక్క తిరిగి చేసి పెడుతున్నారు భక్తులు. మరి ఎందుకు నువ్వు శాంతి చేస్తలేవు? ఏ మూల నుంచి అయినా కనుక పడుకుంటూనే ఉన్నా కదరా మరి కనుక పట్టుకున్నా కనుక ఇంత ఆనందంగా కనుక ఉన్నది. అమ్మ కాళ్ళు ఉంది, గంపత కాళ్ళు పెట్టుకుని చూస్తుంది కాబట్టి మరి బతున్నాం భూమి మీద. బోనం ఎక్కిస్తున్నా కనుక అట్లా నన్ను శాంతి పరుస్తుండ్రా బాలుడా. వాళ్ళని చూసి కనుక నేను కనుక ఆనందంగా శాంతిస్తున్నారా బాలుడా మరి కనుక. ఇది కథ. ఇక అమ్మవారి ఇంకేముంది? పుష్పపోయింది. ఏ ఊరికి వచ్చినావు? ఇక్కడనే హైదరాబాద్. లైన్ నిలబడి చాలాసేపు అవుతుంది, 1 hour అవుతుంది. ఇంకో చూద్దాం కథ. పెళ్లికి గుడికి సంబంధం ఏంది? అడుకునేది నీకు ఏ వరం కావాలా ఆ వరం అడుకునేది. ఇగో లగ్నం చేసుకుంటే ఇద్దరు మూడు కలిసిమెలిసి ఉంటే ప్రశాంతం ఉంటది. ఏం పిరా అంతేనా కాదా? ఏమై మనదా ఏ ఊరు మనది?
నల్గొండ నల్గొండ ఆహా, ఎక్కడ నల్గొండ ఎక్కడ? ఎస్పీడి మార్కెట్. మరి సాయంత్రంగా ఇప్పుడు ఆర్కేలు వచ్చినావా? ఏమి మీ భగవంతి ఇదంతా ఆలేనా? మరి నువ్వు ఒకదాని వచ్చావు ఆర్కేది? అమ్మో ఈ బోనం బ్రహ్మాండంగా ఉంది. ఎట్ట సంగతి? ఏదో పాయినట్టే ఉంది. ఏది కలవేగు బోనం మొదటి బోనం చేసేది ఎట్లా? బుడ్డకోలే కోరుకుంటావా ఎట్లా అమ్మవారిని? ఇక ఆమె పక్క రాష్ట్రం ఆమెకు కూడా తెలంగాణ బోనం మీద జీవి గుంజి జిమ గుంజి అమ్మగారికి అదో రకంగా తీసుకుపోతుంది. అందరి భక్తులందరికీ కూడా ఉచితంగా నీళ్ల సదుపాయాన్ని మేము కల్పిస్తున్నాము. భక్తులు ఇక్కడికి వచ్చేసేసి అందరూ నీళ్లు బాగానే అందించారు. అనిపిస్తుంది ఇక్కడ లాల్ దర్వాజా కాడ బోనాల కథ. ఇక్కడ ఇచ్చిన లాల్ దర్వాజాకు ప్రతి సంవత్సరం వస్తాం. 20 సంవత్సరాలు లేదండి మా బిడ్డ పెట్టుకొని బోనాలు చూసిపోతున్నావు. ప్రతి సంవత్సరం వచ్చి చూస్తాం. ఇయర్ బాగా డెవలప్ అవుతుంది. ఈగ బి వాళ్ళు ఎవరు దాదా? హైదరాబాద్. ఎట్లా కనిపిస్తుంది మరి బోనాల పండుగ? మొత్తం జోరుదార్ అంతేనా? ఇలా మొత్తం జోరుదార్ ఇంటికాడ మొత్తం పైన మరి అడగోలు ఎగురులో వేసి మరి అదే అంటున్నా. ఉంది క్రౌడ్ కు తగ్గట్టు కొంచెం అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. కానీ విఐపీస్ వస్తున్నారు కదా, జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతాదంతా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే చిన్నపిల్లలు వస్తున్నారు కదా, చిన్నపిల్లలతో వస్తారు, మొక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కొంచెం ప్రత్యేకంగా గ్యాలరీలు చేస్తే బాగుంటుందని నేను ఈ యొక్క గవర్నమెంట్ కానీ అందరికి కూడా ఇక్కడ ఉన్న అధికారులకు కూడా కోరుకుంటుండు. ఇక ఇంకా మరి బోనాల పండుగ ఎక్కడ జరుగుతుంది? అయితే అనుకున్నా పని అవుతుంది. అయ్యో సిగ్గిపడుతుంది. అమ్మవారిని దర్శనం ఇంకా ఎక్కువైపోయాయి 2 గంటలు అయిపోయాయి. అవును దినమొత్తం వీణైపోతుంది. అమ్మవారి గురించి ఈయన అయిపోతుంది దినమొత్తం. అంతే మన ఇంకా ఇక మొత్తం గంట కూడా పైన పడుతుంది. గంట కానీ 2 గంటలు అంటున్నా. ఇక మరి జనాలు అంతే. ఎట్టున్న జాతర ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అంతేనా? పొద్దుగాల నుంచి రాలేదా మగవాడివి? ఏమో మరి మాట్లాడతలేవు. మరి పంచాయతీ పెట్టుకున్నావా ఇంటికాడ? ఉంటాయి ఇంకా చిన్న చిన్న ఏమున్నా కోరికలు అన్ని నెరవేరినాయి. ఎప్పుడు మేము అమ్మవారి దగ్గరికి ఖచ్చితంగా వస్తూ ఉంటాం, దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం. కన్మార్ నుంచి ఎంత దూరమైనా అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఖచ్చితంగా వచ్చి మా మొక్కులు అనేది చెల్లించుకొని మళ్ళా మొక్కుకొని అవి నెరవేరే కొరకు వచ్చి మొక్కుకొని వెళ్తూ ఉంటాం. గిరి ఇక భక్తులు ఎవరు పట్టకు వాళ్ళు ఆంబాయం ఎలా పోసుకొని ఈ రకంగా మన ఏతో ముచ్చట్లు పెట్టిర్రులా. ఇక ఈ ముచ్చట్లు ఇట్లా ఉంటే ఇక బోనాల కథ మొత్తం మీద లాల్ దర్వాజా ఇక మరి మాంకాల అమ్మకు ఈ రకంగా బోనాలు ఎత్తుకొని పోయి అమ్మవారికి సమర్పించి ఇక మరి కట్నాలు కానుకలు ఆమె ఉండిలో వేసి మొత్తం మీద అమ్మవారి దీవెనార్తి తీసుకొని ఆశీర్వాదం తీసుకొని భక్తులు ఇక మరి ఈ రకంగా నిన్న మెరిసిపోయిర్రు బోనాల సందడిలా. ఇక పోతే ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహంపై సర్వత్రా చర్చ. ఆర్డినెన్సు హిట్టవుతుందా? 10 ఏళ్లలో 7 రాష్ట్రాల విఫలయత్నం. కేంద్రం ఆమోదిస్తేనే 42% కోట. సీఎం ధీమాపై రాజకీయ వర్గాల ఆసక్తి. ట్రిపుల్-టీనే పరిష్కారమా? మధ్యప్రదేశ్ మోడల్పై సీఎంకు నివేదికలు. లోకల్ వారిపై సర్వత్రా ఉత్కంఠ. స్థానికానికి ఇదే సరైన సమయం అంటున్న కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా? 42% బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం పలుకుతారా? ఇక ఇది బాగా ఇప్పుడు ఉత్కంఠంగా మారిందట.
ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపితేనే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నర్ తిరస్కరించడమో లేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే రిజర్వేషన్ల పెంపు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం పెడతారా లేక రాజ్యాంగ పరిశీలనకు పంపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ ఇప్పటికే న్యాయ సలహాలు కోరారు. ఒకవేళ రాజ్యాంగ పరిశీలనకు పంపిస్తే మాత్రం నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గవర్నర్ ఆర్డినెన్స్ను తిరస్కరిస్తే పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై కూడా ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల ప్రక్రియను నెలాఖరు కల్లా ముగించాలని సర్కారు భావించినా జాప్యమయ్యే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని తాము ఒప్పుకోబోమని ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే తిరస్కరిస్తామని తెలంగాణ బీజేపీ చెప్పుకొస్తుంది. ఇక వీళ్ళ కథ ఏందయ్యా అంటే అందులోకెళ్ళి బీసీ జాబితాలకు వెళ్ళి ముస్లింలను తొలగియాలి, ముస్లింలను లేకుండా చేయాలనేది ఇప్పుడు బీజేపీ రాగం అందుకుంటుంది. ఇక ఇంట్లో మరి 42% రిజర్వేషన్లు అని మేము మాట అంటివి ఎట్ట చేద్దాము ఏం చేద్దాము, మరి ఇది రేపు ఏమన్నా న్యాయ చిక్కులు వచ్చేనా రాకుండా మాత్రం ఉండాలి అనేది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక మరి గవర్నరు మరి ఏదైతే ఈ ఆర్డినెన్స్కు ఆమోదం తెలుపుతాడా లేకపోతే తోకకోసి ఢిల్లీకి పంపిస్తాడా అనేది ఇక మరి అనుమానం కుడితిరబడ్డ ఎలుకోలే తనలాడుతున్నాయి కాంగ్రెస్ కోలియాగలు. చూడాలి మరి ఈ కథ ఎట్లయితుంది ఏం కథ అనేది ఒక్కసారి మనం ముందు చూద్దాం దీని కథ ఏందో. ఇక పోతే కంటోన్మెంటు ఎమ్మెల్యే శ్రీ గణేష్పై దాడికి యత్నం. వేటెక్కు కోలియాగలు ఎంట పడ్డాయటగా, ఏదో నిన్న పలారం బయలుదేరా ఏమో తిప్పుతుంటే కోలియాగలు ఎంట పడ్డాయట. ఏం సాగుతాం ఒకసారి చూద్దాం ఏమంటుండో కంటోన్మెంట్ ఎమ్మెల్యే. రా ఓ పిల్లగా అట్టనే బ్లాక్ చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ముందుకు వచ్చి ముందు పోయి బండి ఆపి మా బండి ఆపి ఇటుకెళ్ళి ఈడు ఇటుకెళ్ళి అర్థం చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీసుకుని అర్థం తీస్తలేదు. అర్థం తీసినప్పుడు నీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల వీటికి గన్ను పుచ్చుకోవడానికి లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద ఫ్లాష్ తీసి అటాక్ చేయాలని చూసి జరిగిన విషయం. దానికి ఏమైంది వీళ్ళు గన్మెన్లు వాళ్ళు ఏదైతే మీటింగ్ చూసుకున్నట్టే నేను ఏం చేస్తున్నా డ్రైవర్ చెప్పినాడు వెళ్ళిపోరా వీడు మనల్ని అటాక్ చేయాలనుకున్నాడు డిసైడ్ అయిపోయారు అనేసి నేను బండి తీసుకొని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని లాగా చేసి మళ్ళీ స్ట్రీట్ లైన్ ఉంది. ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్కి జరిగేది. ఇక ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీదకి ఇక మరి పలారం వంటి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటే ఈ కోయాగని ఎంటబడ్డాయట. ఇక మరి కొన్ని కవిలు పోసిన కోయాగలు అటాక్ చేద్దామని దాడి చేద్దామని కోయాగలు ఈయన కారు ఎంటబడ్డాయట. ఇక మరి ఇది ఎట్ట సంగతి, ఇది ఎట్లా, నేను ఒక ఎమ్మెల్యేని ఇలా నాకే రక్షణ లేకుండా పోతుంది ఏం కథ అనేది ఇక మరి ఈ కోల్యాగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పోలీసులకు మొరాయింది. చూడాలి ఇక మీరు ఎవరైతే నా మీద దాడి చేసేందుకు ఇక మరి మోపయ్యారో వాళ్ళని మీరు అరెస్ట్ చేసేదాకా ఈ కేసు ఫైల్ అయ్యేదాకా నేను పోలీస్ స్టేషన్ గడప దాటిపోను అనేది ఇప్పుడు శ్రీ గణేష ఆంబయంలా. మొత్తానికైతే మరి ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు కదా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనే తిప్పట్లాడి ఎంటబడ్డారంటే ఇక వాళ్ళు ఏ పాడి శుద్ధ పూసరో ఏం కథ అనేది మనకు కూడా అర్థమవుతుంది. ఇక పోతే ఆదిలాబాదు అభివృద్ధికి బీజేపీ చేసింది గుండు సున్నా. ఓ అమ్మా ఉత్తబుర్రేనా. పాయల్ శంకర్ మాజీ మంత్రి జోగు రామన్నలపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాజీ మంత్రి జోగు రామన్నలపై కంది శ్రీనివాసరెడ్డి ఫైర్. సాత్నాల మండలం సయీద్పూర్లో భారీ చేరికలు. బీఆర్ఎస్ బీజేపీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు.
డప్పులతో ఘన స్వాగతం. చేరికల కార్యక్రమంలో చైర్మన్ తిరుపతి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆమె ఆత్రం సుగుణ. అమ్మా మోత మోగుతుందిగా. అయితే ఇలా ఒక్క ముచ్చట మాత్రం మనం చెప్పుకోవాలనులా ఏందంటారు, పెద్ద మనిషి కంది శ్రీనివాసరెడ్డి ఇవాళ ఆదిలాబాదు జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుందని చెప్పుకోవచ్చు ఆయన పేరు. ఇక ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మందికి రోజు దినం రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులకు వాళ్ళ కడుపు నింపాలి, వాళ్ళ కడుపు నింపాలి. ఏ పేదోడు ఆకలితో చచ్చిపోవద్దు, ఆకలితో అలమటించొద్దు అనేది ఈయన బిర్రగా గుండె నిండా ఒక సంకల్ప బలాన్ని ఇక మరి అందుకొని ఆ బలంతో ముందుకు సాగుకుంటా ఇవాళ ఎంతోమంది అవాగ్యులకు, అన్నదాతలకు, అన్నార్థులకు, పేదోళ్లకు, బీదోళ్లకు, లేనోళ్లకు ఇవాళ ఆదిలాబాదు ఇవాళ ప్రజాసేవ ప్రజా దర్బార్ అనే ఒక కార్యాలయంలో ఇగో ఈ కథ అన్నదాతగా ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి ముంగడిపోతుంది. కాబట్టి ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గురించి ఒక చిన్న పాటతోటి మనం ఇక ఈయన గురించి చెప్పుకుందాం. అన్నా కంది శ్రీనన్నా, అన్నా కంది శ్రీనన్నా, నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా, నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా, మాకు నీ మీద అనుమానం కలిగిందన్నా, మా మనసైతే అసలే నమ్ముతలేవన్నా, మా మనసైతే అసలే నమ్ముతలేదన్నా, అన్నా కంది శ్రీనన్నా, నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా. అరే ఏంది కావచ్చు ఇలా మా నరసయ్య తాత గీరాగం ఎత్తుకుని అంటే భగవంతుడు అనేవాడు మానవ రూపంలోనే వస్తాడు. ఇవాళ ఒక్క సాయం మనం చేస్తే, ఒక్క మేలు మనం ఓరిస్తే, మనం ఒక 10 మేలు ఓరిస్తే భగవంతుడు 1 మేలు ఓరుస్తాడు అనేది ఇది అక్షరాల పెద్దల మాట. ఇవాళ మనం నీతి నిజాయితీగా ధర్మంగా న్యాయంగా సత్యంగా బతికితే మనకు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సాయం అందిస్తాడు అనేది పెద్దలు అంటుంటారు. ఇవాళ మరి ఇవాళ వందలాది మందికి ఇవాళ ఆదిలాబాదులో మరి ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి ఎంతోమంది పొట్ట నింపుతుండు. ఇవాళ 100,000, 1,000, లక్షలు ఇచ్చినా తెల్లారి మర్చిపోతాం. కానీ కడుపు నిండా బువ్వ పెట్టినోని జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం గిట్లా పద్ధతి బట్టి. ఇక అందుకనే మరి ఇక కంది శ్రీనివాసరెడ్డి ఇక మరి బాగానే మూత మోగిస్తున్నట్టుగా కొడుతుంది. ఏదో చేరికలాట, కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు డప్పు సప్పులతో స్వాగతం పలుకుంటా ఇక మరి ఆయన మంచితనాన్ని, పండు వెన్నెల్ లాంటి నిండు గుణం గల కంది శ్రీనివాసరెడ్డి అడుగుజాడల్లో నడవాలన్న తాపత్రయంతో కోల్యాగలు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికలు అవుతుర్రాట. ఇక ఈ కథ ఈ రకంగా నడుస్తుంది. ఒక్కసారి ఆదిలాబాదు అభివృద్ధికి బీఆర్ఎస్ బీజేపీ చేసింది గుండు సున్నా అనేది కూడా అనుకొస్తారు. కాబట్టి ఒకసారి ఆత్రం సుగునకు ఫోన్ చేస్తే మరి ఆ తల్లి ఏమంటుంది, ఏంది ఏం కథ, ఏం చేయలేదు అనమ్మ వాళ్ళు అనేది ఓసారి అడుగుదాము. ఏమంటుందో ఒక్కసారి ఇందాము. మరి ఈ తల్లి ఫోన్ లేపుతుందా ఉత్తదేనా? ఫోన్ లేపుతలేదు రామచంద్ర. గాపదోనాడు ఫోన్ చేస్తే కూడా లేపుతలేదు, మళ్ళీ ఇవాళ ఫోన్ లేపుతలేదు. ఏం చేస్తుంది తల్లి? అమ్మో
ఎవరికన్నా ఆదిలాబాద్లోకి ఫోన్ చేద్దాము, ఏమంటారు? అమ్మో, ఈ కోరియా కూడా ఫోన్ లేపుతలేదు, ఇది పడుకుందో. ఆదిలాబాదు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్రంలో గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమీ లేదని మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఇంత పాపం అయిపోయాను ఎవరు. మళ్ళీ ప్రయత్నం. ఓ అమ్మా, సరే ఇక ఈ కథ ఇట్లా ఉండని. బండి ట్రాప్లో ఈటలా, బండి ట్రాప్లో ఈటలా లైన్ దాటేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న చర్చ, తిరుగుబాటు ఫలితంగా పార్టీలో ఇబ్బందులు తప్పవన్న చర్చ. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీపై ఈటల తిరుగుబాటేనా? సహనం కోల్పోతే నష్టమే తప్ప లాభం లేదంటున్న రాజకీయ విశ్లేషకులు. రాజాసింగ్ తర్వాత రాజేందరేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం. ఒకప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న కంటే బండి సంజయ్ని అధ్యక్ష పీఠం నుంచి ఎందుకు తప్పించారు అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయిందట. మరి ఏమన్నా బీజేపీ కోయిలాగలన్నా లైన్లోకి వచ్చానా? బండి ట్రాప్లో ఈటలా అసలు ఏమి నడుస్తుంది? ఒక బీజేపీ కోయిలాగా లైన్లో తీసుకుందాము. మరి ఇలా పంచాయతీ ఏమన్నా నిమ్మల పడుతుందా, మరి కొలిక్కి వస్తుందా, లేకపోతే మరి ఈడే రాజేందరు మొత్తం ఇక మరి రేపు ఇంకేమన్నా కథ నడిపించేనా? మరి మునిపే ఇక తీరా ఎలక్షన్లు కూడా, స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా దగ్గరికి వచ్చినాయి, మూది ముంగడికి వచ్చినాయి. మరి ఈ పంచాయతీ సల్లారినట్టేనా, ఇంకా లోపల రంగా ఏమన్నా పొగ రాజుకుంటుందా అనేది ఈ కోజా కూడా ఇది కూడా పనిచేద్దాం. గీ కోయిలా చేద్దాం, ఏమంటుంది? ఇది ఎవరితోనో మాట్లాడుతుంది. గీ తాడూరు శ్రీనివాస్ చేద్దాం, ఇదేమంటుంది కోయిలాగా. ఇక మనం ఎందుకంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి పెట్టాం, డైరెక్ట్ ఎటాకే. నువ్వు ఫోన్ చేసి నువ్వు ఇది మాట్లాడు, నేను అది మాట్లాడతాను ముచ్చట నర్సేతాల దగ్గర ఉండదు. అందుకనే ఇక అలా చెప్పి పెడితేనేమో తక్కువ లేపుదురు. మనం చెప్పాం కాబట్టి మరి ఆ కోయిలాలు ఏమైనా పని మీద ఉన్నాయా, లేకపోతే పండుకున్నాయా, ఏంది ఏం కథ అనేది తెలియదు. మరి ఈ కోయిలా కూడా ఫోన్ చెప్తున్నాడు తాడూరు శ్రీనివాస్. ఎందుకంటే మరి చూస్తున్నాయో ఏమో ఈ లైవ్లో. ఎందుకంటే మరి మా బీజేపీలో పంచాయతీ మాకే అడిగితే మేమేం చెప్పాం, రెండు మాకనలేనా అనేది కోయిలాగాలు అనుకుంటున్నట్టు కొడుతుంది నాకు. అందుకనే బీజేపీ కోయిలాగాలు ఫోన్లు చెప్తలేవు. సరే ఇక చూద్దాం. మరి ఇక ఒలిపడేద్దు లెక్క ఇది, దాపడేద్దు లెక్క అది ఉన్నాయి కాబట్టి మరి రేపు మరి ఒలిపడేద్దును దాపడేద్దును శృతి కలుపుతారా, లేకపోతే ఇంకా చిచ్చు ఏమన్నా మరి రాజుకుంటుందా అనేది ముందు చూద్దాము. ఇక ఇప్పుడైతే ఉప్పు నిప్పు లెక్క ఈటలకు బండికి ఐసి కంటే తైసి, తైసి కంటే ఐసి అన్నట్టుగా కథ నడుస్తుందిలా. పల్లా మనసంతా జరగామే, గాయమున్న ప్రజా సమస్యల పరిష్కారంపైనే తపన. పల్లా మనసంతా జనగామే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే,
నా మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఈ కోజాగా కేసీరావుని మందలిద్దామని ఆడిపోతే దీనికో దెబ్బ తాకింది. ఇక ఈ నొప్పి ఆ నొప్పి ఇంకేమైందో దవాఖాన పాడయిండు. అయినా కానీ ఇప్పుడు ఈయన పానమంతా జనగామ నాకేమో నోరు మలతలేదు, జనగామ మీదనే ఉందట. పల్లాకు జనగామ మీదనే ఉందట. ఇక మరి ఎందుకంటే నీటి సమస్య, స్థానిక సమస్యలపై అధికారులకు ఫోన్లు, అమ్మో దవాఖాన పండుకొని కూడా ఫోన్లు కొడుతుండట అధికారులకు. జనాలకు ఏమైనా నీటి తిప్పలు అవుతున్నాయా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, అసలు ఏంది ఏం కథ, కదలలేకున్నా ప్రజలకు అండగా నిలుస్తూ కదిలిస్తున్న నేత పల్లా రాజేశ్వరరెడ్డి స్ఫూర్తిదాయక పనితీరుపై ప్రజల్లో హర్షం. కోయిలాగా బాగానే తిప్పలబడుతుంది ఈ పెద్ద కోయిలాగా. ఇది కేసీరావయ్యకు జర రాసుకొని పూసుకొని తిరిగే కోయిలాగా, ఇది చిన్న ఏం కాదు. మొత్తానికి ప్రజలకు ఇక మరి ఈ దాఖలా కూడా ఉండి కూడా జనాలకు పాలన అందిస్తుంది అనేది చెప్పుకొస్తున్నారు. ఇక ఈ కోయిలా కథ ఇట్ట ఉంది. చలో ఇంకేముంది ఆయమన్న వార్త. నిరుపేదల పెన్నిది సిఆర్ఆర్ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్లో ఘనంగా వర్ధంతి కార్యక్రమం. పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిఆర్ఆర్ సేవలను కొనియాడిన నేతలు. ఒకటి బీజేపీ కోయిలాగా లైన్లకు వచ్చింది, ఇది ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటుందో చూద్దామా మరి. మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి నిరుపేదల పాలిట పెన్నిది అని ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆదివారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో సిఆర్ఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంది శ్రీనివాసరెడ్డి సిఆర్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప నాయకుడు సిఆర్ఆర్ అని కొనియాడారు. గరీబోళ్ళ నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ, ఆనందరావు, భూపల్లి శ్రీధరు, సరే కోల్యాగలు కొన్ని కోల్యాగలు పాల్గొన్నాయి. ఇక ఈ రకంగా ఇక మరి చెదిరిన మేఘమే మనిషి జీవితము, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతము, ఆయన బ్రహ్మాండమైన సేవలు ఈ సమాజానికి అందించిపోయిండు అనేది ఇక ఆయన గుర్తు చేసుకుంటూ ఇక ఈ రకంగా వర్ధంతి పండుగను బ్రహ్మాండంగా చేస్తున్నాడు కంది శ్రీనివాసరెడ్డి. ఇక బీజేపీ కోయిలాగా ఫోన్ చేసింది, ఒక్కసారి మనం ఫోన్ చేద్దాం. ఎందుకంటే మధ్యలో ఉన్నాం కాబట్టి ఇక ఫోన్ లేపలేకపోయినా. ఎటువా బీజేపీలో పంచాది. హలో శనార్థే, ఓ పెద్ద మనిషి చెప్పండి. ఏందే బండి ట్రాప్లో ఈటలా ఇది పంచాయతీ వరిసినట్టేనా, చల్లగా అయినట్టేనా, ఇంకేమైనా చిచ్చులు ఆదుకుంటుందా? లైవ్లో ఉన్నావు, మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావే పెద్ద మనిషి. ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. అట్లా అందరు కలిసి పట్టుకొని పనిచేస్తారు అంతేనా? అంతే. ఏమో మరి ఇటే రాజేంద్ర జర్ర పానం జర్ర మనసు కలుపు అంది. అవన్నీ సోషల్ మీడియాలో సృష్టించినాయి. కూడా మంచిగా ఉన్నారు. మా నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తారు ఎక్కడైనా. అమ్మా ఏమో మరి అది దాపడేద్దు, బండి సంజయ్ ఒలపడేద్దు, కలుపుకొని పోతలేదు, జర ఓపిక లేదు, శంగ ఎగురుతుందని అంటుర్రు. అన్ని సోషల్ మీడియా సృష్టించినాయి. లేదు, సంజయ్ నాకు పార్టీకి కట్టుబడి ఉంటారు. ఈటల రాజేందర్ గారు కూడా కట్టుబడి ఉంటారు. ఇక పంచాయతీ అయితే సల్లారినట్టేనా? ఇక పంచాయతీ లేనప్పుడు సలాడు ఏంది? పంచాయతీ చూసినారులా ఇంటి సంగతి ఎంత పైలంగా ముల్లె కట్టి మూట కట్టుకొని మంచిగా దాచుకుంటుండో సంజయ్ అన్న.
ఇక ఇది కథ. ఇక మరి మా బీజేపీలో ఎటువంటి పంచాయతీ లేదనుకొస్తుండు. ఇక మరి అంతా సోషల్ మీడియా మహిమ మాయా అని అనుకొస్తుండు మన సంజయ్ అనే ఓబీసీ మోర్చా నాయకుడు. పెద్ద మనిషి శరార్థి మరి గాముచలకే ఫోన్ చేసిన. మంచిది. సరే పంచాయతీ ఏమి లేదట, చల్లారుతుందట. ఇక చల్లారదా ఇక మరి అట్లనే ఉంటే కాక ఉట్టి మళ్ళీ ఇచ్చుకపోదు. సరే ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇక రా. మోదీ మా ప్రశ్నలకు బదులివ్వు. పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంటులో చర్చిద్దాం. భద్రతా లోపాలపై జాతికి సమాధానం చెప్పాలి. ఏది నమస్తే తెలంగాణ. ట్రంప్ పదే పదే చేస్తున్న మధ్యవర్తిత్వం వ్యాఖ్యలపై మీరు నోరెందుకు మెదపరు? బీహార్ ఓటరు జాబితా సవరణపై వైఖరేంటి? అఖిలపక్ష సమావేశంలో విపక్షాల డిమాండు. నదుల అనుసంధానం పేరిట దోపిడీ. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. మొత్తం 8 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఇక మరి సురువైనవి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు సురువైనవి. ఇక ఇంట్లో ఇప్పుడు అఖిలపక్షం మొత్తం గుమ్మాయి జక్కాయి గుంపు కట్టుకొని ముక్కు పట్టి అడుగుదాము. నిరుద్యోగం మీద అడుగుదాము. మహిళలపై దాడుల గురించి అడుగుదాము. పహల్గాం ఆపరేషన్ సింధూర్ మీద అడుగుదాము. బీహారు ఓటర్ లిస్టు సవరణ గురించి అడుగుదాము. ఇక ఈ రకంగా కంకణం కట్టుకున్నాయట విపక్షాలు. ఇక మరి పార్లమెంటులో ఇక మరి రేపు ఏ పాడి మూత మోగిస్తాయో ఎట్టేట మోగిస్తాయో ఇందాం, మనం కూడా ఇందాం. బనకచర్లకు బలి అవుదామా? ఓ అమ్మా, మంత్రుల ఫోన్లు ట్యాపింగు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకుల్లో అంతర్మదనం, సీఎంను నిలదీద్దామంటూ కీలక నేతతో చర్చలు. సీఎం ఏకపక్ష నిర్ణయానికి మన భవితను పణంగా పెట్టాలనా? ఆయన గురుదక్షిణ కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెడతారా? వామ్మో, సరిపోనే ఉందిగా కథ. ఒకసారి మరి ఒక కాంగ్రెసు లీడర్ని లైన్లో తీసుకుంటే ఏమంటారు, ఏంది ఏం కథ? ఏమే మరి ఫోన్ లేపుతుందా? బోనాల పండుగ కాల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత ఏమంటుందో ఒక్కసారి ఇందాం. హలో, ఒక్క నిమిషం ఇస్తున్నా. శనార్థి ఓ తల్లి, ఎట్టటి చేసిరు బోనాల పండుగ? సూపర్. మరి ఏదమ్మా, నర్సయ్య తాతకు దావతే లేదు, మొత్తం మర్చిపోయిర్రు. అంతే దావత్ దేశ రాష్ట్రమంతా చేసుకుంటున్నారు, నువ్వు ఒక్కరు చేసుకోకపోతే ఇవాళ ఈ ఏమంటారు చూడు, నాకు ఉన్నది గుడిసేనా ముసలిదేనా, మేము ఏడ చేసుకోం దావతి. పురుషులు ఉంటే దావత్ చేసుకోవద్దన్నారా? ఏమో ఇక మాకు ఏముందమ్మా, ఏడ పొద్దుకుతే ఏడ ఇంత కూర్చున్నా మీయాసంటోళ్ళ ఇంటికి వచ్చినా అయిపోయా మాకు పండుగ. ఏడ మీయాసంటోళ్ళ ఇంటికి వచ్చినా మాకు పండుగ అయిపోయా తల్లి. ఇక మాకు పొయ్యి కూడా పెట్టి వండుకొని తినే అంత స్తోమత మాకు ఉన్నది. కానీ ఒక ముచ్చట పో తల్లి, నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. బనకచర్లకు బలి అవుదామా? మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకుల్లో అంతర్మదనం నడుస్తుందట. బనకచర్లకు బలి అవుదామా? ఎందుకు బనకచర్ల బలి అవుతామని ఎవరు అంటారు? అది ఇప్పుడు మీద అంటే మీకే అంతర్మదనం నడుస్తుందట కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నాయకులకు. మరి ఎట్లా సీఎంను అసలు పని పాట లేనోళ్ళు సీఎం ఏకపక్ష నిర్ణయానికి మన భవితను పణంగా పెడదామా అని మీరే అనుకుంటున్నారట. అనేది మా పార్టీలో కానీ మా ప్రభుత్వంలో కానీ చూసినామని ఇన్ని దినాలే ఏమైనా కేసీఆర్ పాలన అనుకున్నావు? మాది ఏకపక్ష నిర్ణయం చేసుకోనికి ప్రతిపక్షాలతో కూర్చొని సంభాషణలు చేస్తున్నాం, ప్రతిపక్షాల ఒపీనియన్ తీసుకుంటున్నాం. ప్రతిపక్షాల ఎంపీలను పిలిచి ఎన్నడన్నా కేసీఆర్ గట్లా పెట్టినేనా చూసినాం ఎన్నడన్నా? మరి మాకు వాళ్ళకు నక్కకు లాగా నాగలోకం ఉన్నంత
బీజేపీ కూడా కేంద్రంలో మమ్మల్ని ఎప్పుడు కూడా పిలిచి ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టి మాట్లాడలేదు. పిలిచి అన్ని పార్టీలు అఖిల పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడలేదు, కానీ మేమన్నా కూర్చోబెట్టినాం ఈ తెలంగాణలో. ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాగలు ఏమనుకొస్తున్నాయి అంటే కాంగ్రెస్లో ఒక పెద్ద లీడర్ కాడ ఈ చోటా మోటా నాయకులు ఎమ్మెల్యేలు గోడెలా పోసుకుంటున్నారట. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, దేనికోసమని బనకచెర్లని రేవంతమయ్య ఏదో చేస్తట్టే ఉన్నాడు, నీళ్లు అటు మలుపుతట్టే ఉన్నాడు అనేది మామూలు కాదు. ఆలు గుండెల దడ అనుకొని వాళ్ళకి బగులైతున్నట్టున్నది. రేవంత్ రెడ్డి క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. మా ముఖ్యమంత్రి, మా దీనికి సంబంధించిన శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ గా ఉన్నారు. దీంట్లో ఎలాంటి శశభిష అవసరం లేదు. ఎవరో తల్లాడుతున్నారని వీళ్ళు తాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు తల్లాడుతున్నారని వీళ్ళు తల్లాడుతున్నట్టున్నది. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి కొట్లాటలు అయితే లేవు. ఎప్పుడు కొట్లాటలు పెడదామా, ఎప్పుడు పెడదామా, పొయ్యి రాజేద్దామా అని చూస్తున్నట్టున్నారు. అంత ఛాన్స్ మేము ఇయ్యము, అంత ఛాన్స్ ప్రజలు ఇయ్యరు. దుకాణం అంగడి మూసుకొని పోయిందిలే. ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాక వాళ్ళని ఎందుకు క్యాచ్ చేద్దాం. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళ గురించి మళ్ళా మాట్లాడినాం అనుకో, ఇక వాళ్ళని ఊకే దినామి యాడ్ చేసుకున్నాడు తప్ప ఏమి ఉండదు. అంతేనా? నాశనం చేసారు. ఆ నాశనానికి కారకులు వాళ్ళని చెప్పుకుందాం గాని వాళ్ళని యాడ్ చేసి మా దగ్గర ఏందో మా పార్టీలు ఏమో అవుతున్నది, ఏమో ఉరగబెడుతున్నారు, ఏమో ఏందో అవుతున్నదని వీళ్ళంతా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గర చాలా మంచిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీల్లో లొల్లి నడిచింది. 2 పార్టీలలో అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీలో కొట్టుకుంటున్నారు, ఇక్కడనేమో కుటుంబ సభ్యులందరూ కొట్టుకుంటున్నారు. ఇక మా పార్టీ మంచిగా ఉన్నదాని కళ్ళతోని ఓర్వలేక దిష్టి కళ్ళతోని ఇక పెద్ద గుమ్మడికాయ దిశ తీపించుకోవాలి ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులంతా. అమ్మా ఇలా ఇంత పంచాది. అందులోనేమో ఇప్పుడు బండికి ఈటెలకు అంత లడబిడ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇంట్లో కాంగ్రెస్ లో కచ్చపెచ్చ ఏమైనా నడుస్తలేదా అనేది కళ్ళల్లా మను మోసుకుంటున్నారు, కళ్ళల్లో ఉసురు పెట్టుకుంటున్నారు, కళ్ళల్లో దిష్టి కొట్టుకొని పోతుంది. వాళ్ళకి సుద్రాయిస్తలేదు. కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికీ కొట్లాటలు ఉంటాయి, ఇంటి పోరు ఉంటది అని ఎప్పటికీ అనుకుంటుండ్రి. అది లేక 2 పార్టీలకు మా దిష్టి అంతా 2 పార్టీలకు దాకింది. నిన్న దాకానైతే ఈ కోయిలాగలే బీఆర్ఎస్ కోయిలాగలు బీజేపీ కోయిలాగలు అంటుండే. కాంగ్రెస్ అంటేనే కాయటకూట వ్యవహారము, కాంగ్రెస్ అంటేనే పుకార్లు లేపిర్రు. మాదేమో స్వేచ్ఛ ఉన్న పార్టీ, వాళ్ళకేమో బ్రిటిష్ వాడి పాలన వాళ్ళ దగ్గర ఉన్నది, మా దగ్గర బ్రిటిష్ వాడిని నిలగొట్టిన పాలన స్వేచ్ఛ మా దగ్గర. కాబట్టి అదేమో కుటుంబ పాలన, ఇదేమో బ్రిటిష్ వాడి పాలన. కాబట్టి వాళ్ళిద్దరికి సుధ్రాయించలేదు. కాంగ్రెస్ వాళ్ళని ఎట్లన్నా చేసి విడగొడదాము. అత్తా కోడళ్ళు కొట్లాడితే పక్కింటోనికి చూసి సంతోషం అయితే చూడు, అట్లా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారా అని చూస్తుర్రి. అంత ఛాన్స్ మేము ఇస్తలేం కదా. మీరు కొట్టుకొని చేస్తున్నారు. ఆ కొట్టుకొని వచ్చింది మా మీద ఏడ్చి వస్తే మా మీద దిష్టి తీసేసినట్టు అవుతుంది. పోండి, మీకు ఇక దినం అదే పంచాయతీ ఉంటది. మీరు కొట్టుకొని చచ్చుడే. ఈ 8 ఎంపీలు 4 గ్రూపులు, 8 ఎమ్మెల్యేలు 4 గ్రూపులు, ఆడ కుటుంబంలో 4 గ్రూపులు. ఇక సచ్చి బతుకుతున్నారు అలా కార్యకర్తలు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంటికి చూసుకోమని, మా సంగతి తర్వాత చూద్దురు. కానీ మేము మంచిగా సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం అని ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందే వేసిన అడుగు. ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి మా ప్రభుత్వం ముంగలిపోతుంది. సర్వనాశనం చేసిన తెలంగాణకి మంచిగా ఒక రూపం చేసి మళ్ళా ఒక 40 ఏళ్ల దాకా, అంటే 2047 దాకా ఇది ఒక రూపం చేసుకొని 4th సిటీగా 4th స్టేట్ గా మార్చాలని మాది ఒక సంకల్పం తీసుకున్నాము. దానికి ఎవరు అడ్డు పెడితే గిట్లనే దిష్టి కొట్టుకొని పోతారు. అట్లాంటివి ఏం నడుస్తలేవు. బంకచర్లకి చేసిందన్న మా మీద వేస్తున్నారు. పెండ బూడిది చల్లడానికి మీద ప్రయత్నం చేస్తారు. ఆ పెండ పూసుకున్నది మీరు, ఆ రోజు ఆ పెండని రాజేసింది మీరు, ఇటుకలేసి పిడికలేసి రాజేసింది మీరు, అది చేసింది మీరు అని మేము పబ్లిక్ కి తీసుకొని పోతే మా మీద ఏడ్చి వస్తుర్రు. మా ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పిండ్రు, మాకు వ్యక్తిగతంగా పరిచయాలు వేరు, పార్టీలు ప్రభుత్వాలు వేరు. ఆ పార్టీ అక్కడ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు. అవసరమైన చోట మాట్లాడతాం అంతేగాని తిట్టుకుంటేనే అవతల పార్టీకి కరెక్ట్ అనుకుంటే వీళ్ళు పోయి బిర్యానీ తినొచ్చి నాటుకోడి బిర్యానీ లేకపోతే ఇంకేమైనా పులుసులు తినేసి వచ్చిన వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఇవి. మేము అవి తినము. తిని ఇట్లాంటి అబద్ధాల ముచ్చట్లు మేము చెప్పము.
మేము బహిరంగంగా మా ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని బహిరంగంగా కలిసి చర్చలు చేసిండ్రు. వాళ్ళలాగా అర్ధరాత్రి పోయి లోకేష్ తో కూర్చొని చర్చలు మా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రికి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రికి దోస్తాను ఉంది అంటున్నారు. మరి ఏమైనా కలిస్తే గెలిస్తే అట్లా ఏమైనా సప్పుడు దాకా సదురుకు చీకట్లా కలవాలి. మా ముఖ్యమంత్రి బహిరంగంగా కలిస్తే మీ మాజీ మంత్రి అర్ధరాత్రి పోయి కలిసి వస్తున్నాడు. ఏమిటికి అంటే దోస్తులంట. దోస్తు మేరా దోస్తు అన్నట్ల మేము దోస్తులమంట, తమ్ముళ్ళు అంటోడంట. అరే మరి పక్క రాష్ట్రాల వాళ్ళందరు గాని ఎవరు మనుషులంతా ఒక్కటే, అందరం మాట్లాడుకున్నాడు అవన్నీ వేరే. కానీ నువ్వేమో మా మీద బహిరంగంగా కలిసిన వాళ్ళ మీద నిందలే పడితే సదురుగా కలిసినోని మేము కలుస్తాం తమ్ముని అట్లా అంటున్నాడు. ఎందుకు దినాల్లో కలుసుకోనికి ఏం మాయ రోగం ఉన్నది? అర్ధరాత్రి ఎక్కడనో చీకట్లల్లో కలుసుకునేది ఏం పని ఉన్నది? బహిరంగంగానే గలువు. నువ్వు లోకేష్ గెలవనికి ఎవడన్నా వద్దంటున్నాడా ఏంది? దోస్తున్నాడు, తమ్ముళ్ళ అంటోడు. నేను కూడా యువకుడిని, ఆయన కూడా యువకుడు. నువ్వు 50 ఏళ్ళు వచ్చిన నువ్వు యువకునివి, ఆయన యువకుడు అని నీకు అంత ఉత్సాహం ఉంటే బహిరంగంగా గలువు, తప్పేమున్నది? బహిరంగంగా అర్ధరాత్రి పూట ఎందుకు కలుస్తున్నావు? 3-4 సార్లు పోయి లోకేష్ ని మీరు లోపల చీకటి ఒప్పందాలు చేసుకొని అవి బయటపడకుండా కాపాడుకునే ప్రయత్నం మీరు చేసుకుంటా మా మీద ఏడిస్తే ఏమొస్తుంది? ఫస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంట్లో చిచ్చులు ఎక్కువైపోయినాయి. ఏమైతుందో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంట్లో ఏడవలేక, బయట చెప్పుకోలేక, కడుపులో మింగలేక మా మీద ఏడుపులు ఇవన్నీ. ఈ రకంగా కషాయం అంతా కక్తులు అంటావు. కషాయము అప్పుడప్పుడు కడుపులో ఇదైతే మనకు పచ్చగా వామిటింగ్ అయితే చూడు, అప్పుడు కషాయం దాగిపిస్తారు చూడు, అసలు దాగిపియాలి ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని. ఇదిలా మొత్తానికి ఎంకటి ఆడునవే అంటే నియం పోయేది కుంపటి అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పథకాలు ఉరుకులో పెడుతున్నాయి. బీఆర్ఎస్ అంటే నీ అంటేనే ఉన్న ఎడబోతాడ శనీశ్వర్ లాగా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పథకాలు ఉరుకులో పెడుతుంటే వాళ్ళ కళ్ళు బగ్గున మండిపడుతున్నాయట. తెలంగాణ అంటే గిట్టని చంద్రబాబుతో రేవంత్ అయ్యా అంటగాగుతుండు. మరి ఎట్ట చేద్దాం ఏం చేద్దాం అనేది ఇప్పుడు కీలక నేత కాడ కాంగ్రెస్ కోల్యాగాలు మీటింగ్ పెట్టినాయి అనేది వాళ్ళు కథ గంపిస్తుంటే ఇగో ఇప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషను చైర్పర్సన్ ఇక మరి సుజాతమ్మ కల్వ సుజాతమ్మ ఈ రకంగా ఆంబద వెళ్ళబోసుకుందుల్లా. శరార్థి తల్లి ఉంటా. నమస్తే తల్లి. ఇది కథ. బనకచర్లకు బలి అవుదామా అని కాంగ్రెస్ కోల్యాగలు ఒక లీడర్ కాడ అనుకుంటున్న ముచ్చట అదంతా ఉత్తదే అనేది ఇప్పుడు సుజాతమ్మ ఆంబాయ వెళ్ళబోసుకుందుల్లా. ఇంకా కలుషిత ఆహారం తిని 30 మందికి అస్వస్థత. ఇక్కడ ఇది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఘటన. కలుషిత ఆహారం తిన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి బాలుర గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి చోటు చేసుకున్నది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు కనీసం ప్రథమ చికిత్స అందించకుండా ఆదివారం తల్లిదండ్రులను ఏదో రాసుకొచ్చారు. కలుషిత ఆహారం తిని 30 మందికి అస్వస్థత అని పాడైపోను గారా. గురుకుల పాఠశాల నా కొడుకు మంచి చదువారే, ఊళ్ళే సర్కారు బడి ఆమెకు పారది, ఊళ్ళే సర్కారు బడి ఎక్కది, ఊళ్ళే సర్కారు బడి వాళ్ళకు కంటికి నజరు కొట్టది. ఉరుకు 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 ఎటువా గురుకుల పాఠశాల ఉరుకు మా కొడుకు ఎల్లక ఏందనుకుంటున్నావే? మా ఓడు ఈడ కాదు ఆడ కాదు ఆడ చదువుతుండు, గురుకుల పాఠశాల చదువుతుండు, ముద్దుగా చదువుతాడు మా కొడుకు, రేపు ఉద్యోగం సంపాదిస్తాడు అని ఈ రకంగా తల్లిదండ్రులు తీరుగా 3 బజార్ల కాడ ముచ్చట పెట్టుకుంటారు. కానీ గురుకుల పాఠశాలల కథ ఏం నడుస్తుందయ్యా అంటే ఈ కథ నడుస్తుందట. ఇది దినం మనం పేపర్లల్లో టీవీలల్లో చూస్తూనే ఉన్నాం. పప్పుల ఈగ పడ్డది, బువ్వల బొద్దింకొచ్చింది, చార్ల దోమలు పడ్డాయి. అవి మేము ఎట్ట తినాలి, మేము మనుషులం కాదా, ఇదేనా వీళ్ళ తరిగా అని పోరగాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తారు. ఇక పుసుకున్న కానక తిని ఇగో ఆ పోరాడు చూడు ఎట్లా పోయినాడు మంచం మీద. ఇట్లా అనారోగ్యాల బారిన పడి అర్ధాంతరంగా పోరగాళ్ళు ఇదైపోతున్నారు.
ఇక ఇంటికాడ అయ్యాలమ్మో మా ఊరికి జ్వరం వచ్చిందట, బువ్వ పెడతలేరట, కూర పెడతలేరట, అంత ఏదేదోనట, చెత్త చెదారము మన్ను మసాడము అన్ని ఈగలు దోమలు బొద్దింకలాట. ఇక ఇదే సరిపోద్ది. ఇక ఆడ బైకాడ పొలవాటే పోద్ది, గొర్రె కూడా అటే పోద్ది. ఇక ఏ పని చేసుకోరాదు, పత్తి చేనులో అలం బీకరాదు, వరి చేనుకు నాటేయరాదు. ఇక బాయ్ మా ఓడికి అని పోతా, నీ మునాష్టం కానుగారా, నీ మొలతాడు దెంప, పోరగానికి పానం బాగలేదట, ఎక్కడ పోతావే నువ్వు, ఏమిటి పోతావే, ఇక్కడ పనిష్ పెట్టుకోనని మొగడు. బాంబో నా పిల్లగానికి కట్ట ఎక్కువ, నీ సంసారం మొదలారా, నీ ఆని ముండబోసి ఎండలో కూర్చొని నేను పోతాను, నాకు కొడుకు కాడికి పోతా, నాకు కొడుకు పానం బాగలేదట, దావకాలు వేసిదట, పొరగానికి కక్కుడాట, ఏరుగుడాట, వాంతులాట. ఓ గిట్లా ఓ గిసవని పంచాయతీలు అవుతున్నాయి, గిసవని కథ నడుస్తుంది. ఊళ్ళో మాత్రం సర్కారు బాడి వాళ్ళకు కండ్లకు నదర కొట్టది. ఇగో గీ కథ. మరి అధికారులారా మరి మీరు ఏం చేస్తున్నట్టే, పొడుగు నుంచి పొడుగుదాకా ఇదే కథ. ఎందుకని మీ భయం లేదు వాళ్ళకు? భయం లేని కోడి బజార్లో గుడి పెట్టినట్టుగా మరి ఎందుకు వీళ్ళు ఇట్లా పొడుగు నుంచి పొడుగుదాకా గురుకుల పాఠశాలలో ఈ కథ ఎందుకు నడుస్తుంది? ఏన్నో ఒకసారి ఎప్పుడో ఒకసారి అంటే అది సరే ఏదో తపచార అయ్యింది అనుకుందాం. వారానికి ఒకసారి ఇదే పని, వారానికి ఒకసారి ఇదే పని. గిట్లా బుడ పోరగాళ్ళ జీవితాలతోటి చెలగాడం వాడుతుర్రులా కొంతమంది. మరి ఇక్కడ కలెక్టర్ ఎవరో ఆయన నెంబర్ ఉంటే ఫోన్ చేయదు, కానీ ఫోన్ నెంబర్ లేకపోయా. ఓ పిల్లగా వాళ్ళకు ఆ డిస్కోలో చెప్పి మన నాగర్ కర్నూలే ఆ కలెక్టర్ నెంబర్ తీసుకోమని మాట్లాడదాం. అదే అంటున్నా. ఓ గీ కథనులా యూరియా ఏరియా ఏదైనా యూరియా కష్టాలే. 150 రోజుల కథ ఎస్ఎల్బిసి కంచికే. ఎంత టైము? అమ్మా బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు సుమిత్ర ఆనంద్ తదితరులు. రేవంత్పై క్రిమినల్ కేసు నమోదు చేయండి. కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ పలువురు కార్యకర్తలు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిరట. ఈ నెల 18న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతున్నానని ఆరోపించారు. ఈ సందర్భంగా పలు దుర్భషలాడారని పేర్కొన్నారు. కేసీఆర్ను ఆయన కుటుంబ సభ్యులను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవాలంటూ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిలో ఉంటూ ప్రతిపక్ష నేతను ఆయన కుటుంబ సభ్యులను ఆత్మహత్య చేసుకోవాలని అనడం హేయమని మండిపడ్డారు. ఇగో గిది కథ. మొన్న ఇక మరి జటప్రోలుల మీటింగ్ పెట్టి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడేగా పెద్ద మనిషి. ఇక ఆమెకు గుండె కలక్కు అని ఇక మరి గిట్ల మాట్లాడతాడు గట్ట మాట్లాడతాడు రేవంత్ అయ్యా అని పోయి బంజారా హిల్స్ పోలీసులకు ఇక ఫిర్యాదు చేసిందట. మరి ఆ కేసు ఎట్టయితుందో ఏం కథ కానీ మొత్తానికైతే మరి పంచాయతీ పాడైపోను. వాళ్ళే మమ్మల్ని అంటుర్రని వీళ్ళే మమ్మల్ని అంటుర్రని వాళ్ళు. ఈ వచ్చిరాని కాయగొరకుడు మాటలు నేర్పింది వాళ్ళే అని వీళ్ళు. లేదు ఏడికి పడితే ఆడికే మాట్లాడుతుర్రనే వీళ్ళు వాళ్ళ మీద నూకడం, వాళ్ళు వీళ్ళ మీద నూకడం. ఇక మరి ఏందో ఏం కథో కానీ మొత్తానికైతే మాటలకైతే అదుపు లేకుండా మాట్లాడుకుంటుర్రు అనేది మాత్రం తెలంగాణ జనాలు అనుకుంటుర్రు. ఇక మరి తెలంగాణ జనాలకు అందరికీ ఎరికే. అడ్డగోలియ కూతలు ఎవరు కూస్తుర్రు, వచ్చిరాని మాటలు ఎవరు మాట్లాడుతుర్రు, బూతులకు ప్రాణం పోస్తుళ్ళు ఎవరు అనేది కూడా తెలంగాణ జనాలు గంపంత కన్ను పెట్టుకొని చూద్దాం. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ జనాలు ఎటు మలుపుతారు, గాలి ఎటు తిప్పుతారు అనేది చూద్దాము. ఇక మరి ఇంతటితోటి మనది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత.